ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కాదా? ఆనాడు మా అక్కలీడు ఉన్నారు పాలపిట్టల లెక్క, బతుకమ్మ చీరలు ఇచ్చితే ఏం చేసిండ్రక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రవునా? ఎన్నడన్నా ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డ అన్నా బతుకమ్మ చీరలు కట్టుకున్నారా? ఎన్నడన్నా పండుగ చేసుకున్నారా? నేను ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, ఇందరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచుతే ఈరోజు వేలాది మంది పాలపిట్టలక్క చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు, మాకు చీర పెట్టిండు, మాకు సారె పెట్టిండు, మా తమ్ముడిని ఆశీర్వదించాలని ఇవాళ వేలాది మంది మా అక్కల ఆత్మగౌరవంతో కట్టుకురు. ఈ పక్కలు ఉన్న మా సోదరులు అమ్మో మా ఆవిడ కూడా మంచిగా అందంగా ఉందే ఏందో అనుకున్నా అని పాలపిట్ట చీరల భార్యను చూసి సంతోషపడుతురు. ఇవాళ 1,000,000 మంది ఆడబిడ్డలకు 1,000,000 చీరలు ఇచ్చినందుకు, ఇందిరమ్మ చీరలు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినందుకు ఇవాళ మేము దిగిపోవాలనా? 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు మా సీతక్క 57,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చినందుకు, ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు మేము దిగిపోవాలనా? 1,000,000 ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? నేను అడగదలుచుకున్న ఇవాళ ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలి అనేటోంది నేను ఈ వేదిక మీద నుంచి నిలదీయదలుచుకున్నా. నీకు సిగ్గు శరము ఏమైనా ఉన్నదా ఈ మాట మాట్లాడడానికని? నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల భైరవుడు చేసిన పాపాలు మీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమున్నాయో నేను చెప్పితే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతా అయితే పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా? అంతెందుకు ఈ ప్రాంతంలో ఉండే సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్నడన్నా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి ఎన్నడన్నా కేసీఆర్ వచ్చినాడే? 2 నెలల్లో 100 కోట్లు పెట్టి సమ్మక్క సారలమ్మ మందిరాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మించినందుకు మేము దిగిపోవాలనా? పేదల దైవాన్ని గౌరవించినందుకు మేము దిగిపోవాలనా? వేములవాడ రాజన్నకు నా లగ్గం ఈయనే అయింది, నా లగ్గం అయినందుకన్నా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క బుడ్డ రూపాయి కూడా ఇవ్వకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 127 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలనా? బాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి బాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలనా? ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాళేశ్వరం ముక్తేశ్వర మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలనా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలనా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలనా? బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా జరుపుకోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? దేనికి పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచిండ్రు. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావుమన అడగడు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంటివి, వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తమే, సొమ్ములు ఇస్తమే. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కాలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప? ఎమ్మెల్యేలకు బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప? పార్టీ తప్ప? ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటావా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి పాపాల భైరవుడు ఎందుకు రావాలన్నా నేను అడగదలుచుకున్నా. నేరళ్ళ దళితులను ఇసుక లారీల కింద తొక్కించినందుకు పాపాల భైరవుడు రావాలా?
ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజన బిడ్డలకు బేడీలు వేసి నడి బజార్లో నడిపించినందుకు పాపాల భైరవుడు అధికారంలోకి రావాలనా? గ్రూప్ 1 పరీక్షలలో పరీక్షా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల ఉసురు కొట్టుకున్నందుకు పాపాల భైరవుడు రావాలనా? పండించిన పంట కొనుగోలు చేయక ఉరేసుకున్నట్టే అన్న పాపాల భైరవుడు ఇవాళ రావాలనా? దేనికోసం పాపాల భైరవుడు రావాలని నేను అడుగుతున్నా. 1,00,000 కోట్లు, 1,00,000 అంటే 1,00,000. ఈ రోజు కాళేశ్వర మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కళ్ళకు కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్న జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ నువ్వు మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు. ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఈ ఆలోచన నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రల కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది.
ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు, మళ్ళీ ఈరోజు చెప్తున్నా అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ సారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజా పాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది, చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, జూరాలు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, దేవాదులు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మా మిత్రుడు చెప్పిన చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేపించే బాధ్యత నాది. మిత్రులారా, మీకు అండగా నిలబడి మీరు అండగా ఉండండి, నాతో పాటు నడవండి. ఎవడు వచ్చినా తొక్కుకుంటబోయే బాధ్యత మనం తీసుకుందాం. ఈ దేశంలోనే నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలోనే అత్యధిక మెజార్టీతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నాది, మీది. ఈరోజు ప్రతిన బూనుదాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం. మీరందరూ సిద్ధమేనా? 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 అక్కడున్న వేలాది మంది సోదరులు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. వేదిక మీద ఉన్న సోదరులు కూడా, నాయకులందరూ నిలబడి చేతులు ఎత్తండి, మీరందరూ నిలబడి చేతులు ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మిత్రులారా. ప్రజా పాలన और एक बार కాంగ్రెస్ సర్కార్ అనాలి, సరేనా? और एक बार నేనంటే కాంగ్రెస్ సర్కార్ అని మీరు అనాలి. రెడీనా? రెడీనా? और एक बार